నమస్తే, నేను మీ సతీష్. 2019 ఎన్నికల్లో సంచలనం రేకెత్తించి 7 ఏళ్లుగా జీడిపాకం సాగినట్లుగా సాగుతున్నటువంటి ఒక సంచలనమైనటువంటి కేసు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు. అయితే ఈ కేసులో సునీతారెడ్డి గారు, వివేకానందరెడ్డి గారు కుమార్తె మొదటి నుంచి ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు. అయితే ఇటీవల తాజాగా సుప్రీంకోర్టులో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు మరి సునీతారెడ్డి గారికి ఊహించని ఒక ఎదురు దెబ్బగా పరిణమించబోతా ఉన్నాయి అనేటువంటిది వైసీపీ అలాగే సాక్షి మీడియా చేస్తున్నటువంటి ప్రచారం. మరి నిజంగా అసలు ఈ కేసులో చోటు చేసుకుంటున్న పరిణామాల్ని ఎలా చూడాలి? ఇదే అంశాలు మనతో విశ్లేషించేందుకు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో మనం చాలా మలుపులు చూసాం, చాలా కోణాలు చూసాం. కానీ ఇందులో ఈ రోజున వైసీపీ ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటోంది. ఇది సునీతారెడ్డి గారికి ఒక ఊహించని షాక్ అని. గతంలో చూస్తే ఇదే సునీతారెడ్డి గారు, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఆస్తు తగాదాలతోటి ఆయన్ని హత్య చేయించారు అన్న ప్రచారాన్ని కూడా చూసాం. అసలు పూర్తిగా ఈ వాదనలు కానీ, వాళ్ళు చేస్తున్న ఈ ఆరోపణలు కానీ, ఈ కేసులో ఆవిడ చేస్తున్న ఒంటరి పోరాటం, వీటిపైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఇక్కడ ఒకటేనండి, ఈ రోజున సునీతారెడ్డి గారికి షాక్ అని చెప్పేసి ఏదైతే న్యూస్ చూస్తూ ఉన్నామో, దేనికి షాకు? ఇప్పుడు కన్న తండ్రిని ఆయన చనిపోయిన రోజున సునీతారెడ్డి గారు పక్కన జగన్మోహన్ రెడ్డి గారు, ఆ వెనకాల అవినాష్ రెడ్డి గారు, అందరు కుటుంబ బంధువులు సభ్యులు అందరూ ఉన్నప్పుడు ప్రెస్ మీట్లో స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారండి? గొడ్డలితో నరికి 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 చంపారు అన్నప్పుడు పక్కనే ఉన్నారు సునీతారెడ్డి గారు. ఆ రోజు వరకు ఆవిడేమనుకుంది? నా అన్నలు, నా ఆత్మ బంధువులు అనుకుంది. ఆ రోజున ఏమనిపించలేదు ఆవిడకి. ఏంటంటే ఏదో జరిగిందని తెలుస్తుంది కానీ ఎవరు చంపారు అనే విషయం అప్పటి వరకు తెలియదు. తర్వాత కట్ చేస్తే అన్నట్లుగా సీన్ రివర్స్ అయింది. ఆవిడకి అసలు విషయం తెలిసిపోయింది. ఎవరు చంపారు, ఎలా చంపారు, తండ్రిని ఇంత కిరాతకంగా నరికిన నరరూప రాక్షసులు నా అన్నలిద్దరే అని చెప్పి తెలిసిపోయింది. ఆ రోజునండి షాక్. ఆ రోజున ఆవిడ గుండెలు పగిలిపోయి ఉంటాయి. ఎంత భయంకరమైన ఆవిడ ఆ సిచ్యువేషన్ ఆవిడ ఆ రోజున అనుభవించి ఉండిద్ది, ఎంత మనోవేదనకు గురై ఉండిద్ది. అన్న తమ్ముడు అంటే మనకు తెలుసు, వాళ్ళు ఏ విధంగా మనల్ని రక్షిస్తారు, మనకి ఏ ఆపత వచ్చినా వాళ్ళతో షేర్ చేసుకోవచ్చని. అలాంటి వ్యక్తులు ఆవిడ ఒకటే పాపం, అందులో ఆడపిల్ల, వీళ్ళే ఆ ఇంటికి మగపిల్లలు. మరి అలాంటిది ఆవిడని రక్షించవలసిన వాళ్లే ఈ రోజున తన కన్న తండ్రి చావుకు కారణమయ్యారు, వాళ్లే చంపేశారు అంటే ఇంకా ఆ రోజునే ఆవిడకి అన్నీ కూడా ఇంకా గుండె రాయి చేసుకొని వీళ్ళ మీద పోరాటానికి దిగింది. ఏదైనా చావో రేవో తేల్చుకుంటానని చెప్పి ఈ రణరంగంలోకి ఆవిడ అడుగుపెట్టింది. ఇంకేం కావాలి? ఒక ఆడపిల్ల అయ్యుండి ఇంత గొప్పగా ఏదోటి, ఇంతవరకైతే వీళ్ళందరూ ఏడుస్తూనే ఉన్నారుగా ఏ క్షణాన్ని ఏం జరిగిద్దని, భయపడి వణికి చచ్చారు కదా. మరి ఇంతకంటే ఇంకేం కావాలి? ఒక ఆడపిల్ల ఎవరూ చేయలేనిది చేసిందా లేదా? ఈ రోజున మీరు కోర్టుల నుంచి తప్పించుకోవచ్చు, సిబిఐ నుంచి తప్పించుకోవచ్చు, కానీ మీరు చేసిన పాపం మిమ్మల్ని వెంటాడుతుంది. ఖచ్చితంగా దానికి మీకు శిక్ష అనుభవించి తీరుతారు. అయితే ఇక్కడ ప్రధానంగా మొదటి నుంచి వీళ్ళ ఆరోపణ ఏమిటి అంటే, అవినాష్ రెడ్డి అమాయకుడు, భాస్కర్ రెడ్డి గారిని, మిగతా వాళ్ళందరినీ కూడా ఈ కేసులో అన్యాయంగా ఇరికిస్తూ ఉన్నారు. కానీ సునీతారెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డే ఆస్తి కోసం చంపించి ఉంటారు అని చెప్పి. కానీ ఇక్కడ ఒక్కటి మాత్రం ఎవరికి అంతు చిక్కని కోణం, నిజంగా సునీతారెడ్డి గారు చంపించి ఉంటే ఆయన చనిపోయిన రోజున ఆవిడ అక్కడ లేరు, హైదరాబాద్లో ఉన్నారు. ఆ విషయం ముందుగా తెలిసింది అవినాష్ రెడ్డికి. అవును, అవినాష్ రెడ్డి మరి ఆయన శవాన్ని మొత్తం అంతా కూడా దుప్పట్లో కప్పేసేసి మొత్తం. ఇంటి వాచ్మెన్ చూడలేదా? దొడ్డిదారిని ఎవరు వచ్చారు, మెయిన్ డోర్లోంచి ఎవరు వచ్చారు, ఎవరెవరు ఆయన రూమ్లోకి వెళ్ళారు, ఏం కేకలు వినిపించినాయి, మళ్ళీ ఆ కుక్కను ఎందుకు చంపారు, ఇవన్నీ ఉన్నాయి కదా ఆధారాలు. ఏ విధంగా సునీతారెడ్డి గారిని అంటారు వీళ్ళు? ఏ విధంగా ఆవిడ చంపింది? నిజంగా పిఏగా చేసిన వ్యక్తి కృష్ణారెడ్డి, ఆయన తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఆయన చూసి మనం ఉదాహరణ చెప్పుకోవచ్చు. అంటే మనకి పెట్టిన అన్నం పెట్టిన చేతిని నరకటం అంటే ఆ వ్యక్తిని చూసి మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడండి. నన్ను రాజశేఖర రెడ్డి పిలిపించాడు, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి నన్ను భయపెట్టించాడు, నా కొడుకులకు ప్రాణహాని ఉందని ఎంత గొప్పగా నటిస్తూ చెప్తున్నాడు. ఎవరైనా నమ్ముతారా ఆయన చెప్తుంటే? ఇటువైపు చూస్తే దస్తగిరి మాటలు, ఇంకొక వైపు చూస్తే వీళ్ళందరూ కూడా అసలు చనిపోయిన 6 అనుమానాస్పద మరణాలు, ఒక పెద్ద మిస్టరీ అనమాట నడిచింది. ఈ రోజుకి కూడా వాళ్ళు అవన్నీ కూడా ఏం తెలియనట్లుగా, ఎరగనట్లుగా, జరిగితే జరిగిపోయిన దాని గురించి కాదు, జరగాల్సిన దాని గురించి, అవన్నీ కూడా గత అన్నట్లుగా వాళ్ళ వ్యవహార శైలి, ఆలోచన ధోరణి ఉంటే ఇలాంటి వ్యక్తుల్ని నిజంగా అసలు వైఎస్ వివేకానందరెడ్డి గారి మర్డర్, వివేకం మూవీ చూసాం మనం. క్లియర్గా కళ్ళకి కట్టినట్లు మనకు చూపించారు దాంట్లో ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది. మళ్ళీ చనిపోయిన వ్యక్తి ఈ రోజున
మంచో చెడో మరణించిన తర్వాత శత్రువు ఉండదు శత్రుబంధం అంటారు. మరి అలాంటిది ఆ వ్యక్తికి ఇన్లీగల్ కాంటాక్ట్స్ కూడా అంటగట్టి ఎన్ని రకాలుగా అతని క్యారెక్టర్ని అబ్యూజంగా వాళ్ళు మాట్లాడారండి. ఆయనకు ఒక వారసుడు ఉన్నాడని, వాళ్లే చంపించారని, అంటే ఎన్ని రకాలుగా వాళ్ళకు అనుగుణంగా మార్చుకోవాలని చూస్తే ఎక్కడా కూడా అది ఎవరు కూడా దాన్ని కరెక్ట్గా దానికి స్టిక్ అని అవ్వలేదు. వీళ్ళు ఎక్కడ కూడా చేయలేకపోయారు. ఇక్కడ ప్రధానంగా అందరికీ వస్తున్నటువంటి అనుమానం ఏమిటి అంటే, సునీతారెడ్డి గారే గనక ఆస్తి కోసం తన భర్తతో కలిసి చంపించి ఉంటే ఆ రోజున ఫ్రీజర్ బాక్స్లో ఉన్న ఆయన బాడీ ఆ పనంగా అలాగా శ్మశానానికి వెళ్ళిపోవాలి. కానీ ఆయన ఒంటి మీద గాయాలు గుర్తించింది సునీతారెడ్డి గారు, పోస్ట్ మార్టంకి పట్టుబట్టింది సునీతారెడ్డి గారు, కానీ ఆవిడే చంపించింది అనేటువంటి వాదన్ని ఏ రకంగా చూడాలి? నేను ఆ రోజున ఒక ఇంటర్వ్యూలో ఆవిడ చెప్పిన మాటలు విన్నదాన్ని బట్టి అయితే, ఆ కార్లో బై రోడ్డు వీళ్ళు ఇక్కడికి పులివెందులు వచ్చేటప్పుడు ఫస్ట్ నాన్నగారు చనిపోయారనే విషయం, తర్వాత కొంచెం సేపటికి వీళ్ళు దారిలో ఉండగానే మరి ఇది అనుమానాస్పదంగా ఉన్న మరణం అని చెప్పి తెలిసినప్పుడు అయితే అక్కడ బరియల్ కార్యక్రమం చేయడానికి వీల్లేదు ఆపండి అని చెప్పి తను చెప్పినట్లుగా, వచ్చిన తర్వాత తను ఆ పోస్ట్ మార్టం పంపించినట్లుగా ఆవిడ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో నేనిన్నది. అంటే దాన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? మరి వీళ్ళు చెప్తున్న సునీతారెడ్డి గారే ఆస్తి కోసం అసలు ఆవిడ ఒక్కటే కదండి, ఆయన ఆస్తి ఏం చేసుకుంటారండి? ఒక అమ్మాయి ఒక అల్లుడు వాళ్ళు ఉన్నది. మనం చూస్తే వీళ్ళ సౌభాగ్యమ్మ గారి స్థలం కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు లాగేసుకున్నారని చెప్పి మనం విన్నాము. అంటే వీళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో కన్న కూతురి మీద ఇంత భయంకరమైన నింద వేసి ఈ రోజున ఆవిడకి తండ్రి లేడనే బాధ, ఇట్లాంటి నిందలు మోయటము, ఇంకొక వైపు తోడబుట్టిన అన్నదమ్ములే ఇంత ఘోరాతి ఘోరంగా తండ్రిని చంపినందుకు వాళ్లతో ఈ పోరాటం న్యాయం కోసం. ఎంత భయంకరమైన సిచ్యువేషన్లో ఆవిడ ఉన్నారు, ఎంత ఘోరంగా వీళ్ళ ప్రవర్తన ఉంది, వీళ్ళ ఆలోచన విధానం ఉందంటే ఈ రోజున వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డరు వీళ్ళందరూ ఏ విధంగా తప్పించుకుంటున్నారు చేసి, ఎందుకు చేశారు అనేది అందరికీ తెలుసు. మరి ఎవరి చేతిలో ఒక గొడ్డలి పెట్టి దానికి రక్త బొట్లు పెట్టి వాళ్ళ పేపర్లో నారాసుర రక్త చరిత్ర అని రాశాడు జగన్మోహన్ రెడ్డి. చంపింది ఎవరు, చంపించింది ఎవరు, చంపబడింది ఎవరు, ఎవరు ఫోటో పెట్టారండి ఆ రోజున? నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో. ఆ రోజున పోరాటం చెయ్యక సరిగ్గా ఎవరిలో కూడా అవగాహన తీసుకెళ్ళలేకపోవటం వల్లే అందరూ కూడా నమ్మిన పరిస్థితి. ఆవిడ కూడా నమ్మింది, సునీత గారు కూడా నమ్మారు నిజంగానే ఆ పార్టీ వాళ్ళు చేయించారేమోనని. కానీ రక్త చరిత్ర అనే రక్తంతో తడిచిన చరిత్ర ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి లేదు, అది ఉండబోదు కూడా. అసలు ఆ సిద్ధాంతమే కాదు వాళ్ళది, ఒక రాద్ధాంతమే సిద్ధాంతంగా పెట్టుకున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి. రక్తంతో హోళీ ఆడతానంటుంది జగన్మోహన్ రెడ్డి. వీళ్ళంతా కూడా ఇవన్నీ వింటున్నప్పుడు, వీళ్ళు చేసిన పనులు చూస్తున్నప్పుడు వీళ్ళు ఇట్లాంటి భయంకరమైన ఈ కిరాతకమైన పనులు కేర్ ఆఫ్ అడ్రస్గా జే గ్యాంగ్ ఉంది, జే బ్యాచ్ ఉంది. ఈ సైకో, ఈ పెద్ద సైకో కోసం పిల్ల సైకోలు చాలామంది ఉన్నారు అనేది వాస్తవంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ. నమస్తే.